పట్టణంలోని 34వ వార్డ్ శాంతినగర్ లో ఇందిరమ్మ ఇండ్ల స్థలాలకు హౌసింగ్ ఏఈ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో మొదటగా షేక్ రిజ్వానా నజీర్ ఇందిరమ్మ స్థలానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఇందిరమ్మ లబ్ధిదారులు అందరూ తొందరగా ఇండ్లను నిర్మించుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 550 గజాలలో మాత్రమే ఇల్లు నిర్మించాలని చెప్పారు. ఇంటి నిర్మాణంలో 9 పిల్లలు ఉండే విధంగా చేయాలని చెప్పారు. మొదటి విడతగా బేస్మెంట్ కు ₹1,00,000 దశల వారీగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయని చెప్పారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వ రాయల్టీ లేకుండా ఇసుక కూపన్లను అందిస్తుందని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డ్ అధికారి ఉదయ్, 34వ వార్డ్ కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు ఎస్కే మన్సూర్, బీసీ కమిటీ సభ్యులు ఆషన్న, వార్డు సభ్యులు ఏనుగు జగదీష్ రెడ్డి, ఇందిరమ్మ లబ్ధిదారులు పాల్గొన్నారు. అకౌంట్ నెంబర్ మంచి ఒక జిరాక్స్ తీసుకొని దానికి ఐఎఫ్సి కోడ్, బ్యాంకు పేరు, బ్రాంచ్, మళ్ళీ ఆధార్ నంబరు అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ అప్లోడ్ చేయండి. మీరు మార్కెట్ ఇచ్చేటప్పుడే డిసైడ్ చేసుకుంటామ్మా. మార్కింగ్ అయిపోయిన తర్వాత ఈయన మొత్తం అప్డేట్ చేసిన తర్వాత జగ చేంజ్ చేయడానికి మళ్ళీ వీల్లేదు. మళ్ళీ జగ చేంజ్ చేస్తే మళ్ళీ పేమెంట్ రావు మీకు. ఒకటేసారి ముందే మీరు డిసైడ్ చేసుకోండి ఎక్కడ చేయాలో ఏం చేయాలో. 6 పిల్లర్లు వేసుకుంటే కుదరదు. 9 పిల్లలు ఉన్నదమ్మా మనకు. ఎందుకు 6 వేసుకుంటారమ్మా? జగ చిన్న జగ ఉంటే మరి మీకు పైసలు కూడా తక్కువ లేదు అంటే ఆ పిల్లర్ని బట్టి పిల్లర్ అంటే రూమ్స్ బాగా చిన్నగా అవుతాయి కదా. పిల్లలు గోడలు పోతాయి. పిల్లర్స్ మనం బయట కనిపించమ్మా, గోడలు పోతాయి. గోడలు మన గవర్నమెంట్ ఇచ్చింది కదా, గవర్నమెంట్ ఇచ్చింది, ఊరికే ఇచ్చిందా? ఈ ప్లాన్ నేను ఇచ్చింది కాదు, మున్సిపల్ వాళ్ళు ఇచ్చింది కాదు, మన ఈఎన్సీలు తెచ్చిన ప్లాన్ ఇది. ఆ ప్లాన్ ప్రకారము ఈ కొలతలకు, ఈ మెజర్మెంట్కు, ఈ డిస్టెన్స్కు ఆ కాలమ్స్ అవసరం. అంటే మనం డిజైన్ చేసింది కాదు, డిజైన్ అక్కడికి వచ్చింది ఉన్నది. మనం ప్రతిదీ వచ్చింది అక్కడికి వెళ్ళి. దీనికి స్టీల్ ఎంత వాడాలా, ఇటుక ఎంత వాడాలా, ఉసుక ఎంత వాడాలా, సిమెంట్ ఎంత వాడాలా, డోర్స్ ఎన్ని పెట్టాలా, ఏ స్టీల్ ఎంత 10 mm ఎంత పెట్టాలా, 8 mm ఎంత పెట్టాలా, మొత్తం అక్కడికి వెళ్ళి డిజైన్ వచ్చింది ఉన్నది. మన ఏమీలో ప్రమేయం ఏం లేదు. మొత్తం ఆడికి వచ్చింది. మీకు మేము మధ్యవర్తులమే. గవర్నమెంట్కి మనం ఏమున్నదో మీరు చెప్పడానికి ఉన్నాం అంతే. వాళ్ళు చెప్పినట్టు మేము చెప్పినట్టు మీరు